హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము మరో ఇంపార్టెంట్ అంశము, అదేవిధంగా ఇంటర్మీడియట్తో లింక్గా ఉన్నటువంటి అంశము, మరి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం ఏదైతే ఉందో, మనకి ఆంధ్రాలో సిలబస్ మారింది గనక మరి ఇది తెలంగాణ పుస్తకాలలో ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఎక్కడుందంటే తెలంగాణ బయాలజీ 9వ తరగతిలోని జంతువుల వైవిధ్యం, యానిమల్ డైవర్సిటీ అనే ఒక టెక్స్ట్ బుక్లో ఈ పాఠం ఉంది. ఒకవేళ ఆంధ్ర వాళ్ళ దగ్గర కానీ ఏమైనా ఓల్డ్ బయాలజీ 2022 సంవత్సరం బయాలజీ టెక్స్ట్ బుక్ ఉంటే కనుక 9th క్లాస్, ఆంధ్రాలో అయితే ఓల్డ్ 9th క్లాస్ 2022, మీలో చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉంటుంది. మరి న్యూ బుక్స్లో అయితే ఈ అంశం అనేది లేదు ఆంధ్ర పుస్తకాల్లో. మరి ఇది ఆంధ్ర పుస్తకాల్లో అయితే కనుక ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనే జంతువుల వైవిధ్యం, అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జంతువుల వైవిధ్యం, యానిమల్ డైవర్సిటీ అని చెప్పేసి ఒక పాఠం ఉంది. ఆ పాఠంలోనే మనకి కనబడతా ఉంటుంది. ఓకే, యానిమల్ డైవర్సిటీ 1. అయితే ఒక ప్రశ్న ఉందండి. క్వశ్చన్ అనేది ఈజీనే, యాక్చువల్గా ద క్వశ్చన్ అనేది చాలా ఈజీ, కానీ ఏంటంటే ఎక్కువసార్లు రిపీట్ అవుతూ ఉంది ఈ ప్రశ్న. అంటే నేను ఈరోజు డిస్కస్ చేసి పోయిన ప్రశ్న ఏదైతే ఉందో రైల్వేలో చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్ అది. ఓకేనా? సో అదే మీతో ఇప్పుడు డిస్కస్ చేయబోతా ఉన్నాను. సో జాగ్రత్తగా వినండి, దాని మొత్తం పుట్టు పూర్వోత్తరాలన్నీ డిస్కస్ చేసేద్దాం. ఓకేనమ్మా, రైట్. మరి ఒకసారి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూసారో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు పదే చెప్తా ఉన్నాము, ఎన్సీఆర్టీ ఫాలో అవ్వాలి అని చెప్తా ఉన్నాము. సో ఎన్సీఆర్టీ బయాలజీ క్లాసెస్ వచ్చేసరికి మీకు 100 రూపీస్ ఇస్తూ ఉన్నాము. టోటల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ కలిపి 500 రూపాయలతో మనం అందిస్తూ ఉన్నామండి. టోటల్ గ్రేడ్ 3కి కేవలం కావాలి అంటే కనుక గ్రేడ్ 3 అనేది 1000 రూపాయలతో మనం అందిస్తూ ఉన్నాం. అభ్యర్థులందరూ కూడా గమనించాలి. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కాల్స్ చేసి క్లాసెస్ తీసుకునేటప్పుడు ఏమంటారంటే ప్యూర్ ఇంగ్లీష్ కావాలి సార్ అంటున్నారు. అయ్యా, ప్యూర్ ఇంగ్లీష్లో కావాలంటే ఐఎమ్ రెడీ టు గివ్ యూ అట్ ఎనీ కాస్ట్. ఎలా అయినా మేము ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, ఒక మాట కూడా తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఇవ్వగలం. బట్ రిమెంబర్ వన్ థింగ్, దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. You are preparing for railway examinations, not for the school examinations. స్కూల్ ఎగ్జామ్స్కి నువ్వు ప్రిపేర్ అయితే ప్యూర్ ఇంగ్లీష్లే. నా స్కూల్లో పిల్లలు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ పేపర్ రాయకపోతే నేను ఊరుకోను కదా. కానీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. ప్యూర్ ఇంగ్లీష్ మీద దృష్టి పెడితే నీకు ఇవ్వాల్సినటువంటి సబ్జెక్ట్ అనేది టీచర్ ఇచ్చేటప్పుడు కాస్త ఇబ్బంది ఉంటుంది అనమాట. అది మాకు మాత్రమే తెలుసు. అంటే ప్యూర్ ఇంగ్లీష్లు ఇస్తే నీ ఒక్కరికి ఇంగ్లీష్ కావాలేమో కానీ స్టేట్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అనేది అవసరం లేదు. అప్పుడు ఏంటంటే 2 సార్లు చేయాలి, ప్యూర్ తెలుగులో, ప్యూర్ ఇంగ్లీష్లో. అట్లా ఇచ్చేటోళ్ళు చాలా తక్కువ. మనం ఏం చేస్తున్నాం, అందుకనే బైలింగ్యువల్లోని ప్రతి పదాన్ని తెలుగు అండ్ ఇంగ్లీష్లో రాసుకుంటూ వెళ్తున్నాం. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ అస్? అది ఒకసారి గమనించండి అందరూ కూడా. ఓకేనమ్మా, రైట్. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఈ ప్రశ్న మీరు చూస్తే, డాష్ ఈజ్ ద లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అని చెప్పి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. మరి ప్రశ్న చూస్తే ఎప్పుడు ఇచ్చారంటే చూడండి సార్, ఇది ఎంత వర్త్ ఉన్నటువంటి క్వశ్చన్. ఆర్ఆర్బి గ్రూప్ డి 30/10/2018, ఆర్ఆర్బి గ్రూప్ డి 9/10/2018, ఆర్ఆర్బి గ్రూప్ డి 24/9/2018, ఆర్ఆర్బి గ్రూప్ డి 8/10/2018. సో మీరు ఒక్కసారి తీసుకుంటే కనుక ఇదంతా కూడా ఆర్ఆర్బి గ్రూప్ డిలోనే అడిగినటువంటి ప్రశ్న. మరి ఇలాంటి ప్రశ్నలు టెక్నికల్ ఎగ్జామ్స్కి ఉంటాయంటే ఆబ్వియస్లీ ఉంటాయి కూడా. సో ఇలాంటి ప్రశ్నలు మనం సాల్వ్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని బిట్స్ మనం ఇలా చూసి వెళ్ళిపోతుంటాం. అంటే పట్టు పురుగుల గురించి అధ్యయనము అనేసరికి ఏం చేస్తాం మనము, సెరికల్చర్ అంటాం. తేనెటీగల గురించి అధ్యయనము ఎపికల్చర్ అంటాం. చీమల గురించి అధ్యయనం మెర్మికాలజీ అంటారు. సో ఇలా రకరకాల ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమవుద్దంటే
మనకి తెలిసినట్టుగా ఉన్నటువంటి బిట్స్ రేపు పొద్దున ఎగ్జామ్లు వస్తే అబ్బో ఎక్కడో చదివినట్టుంది కానీ క్లారిటీగా చదవలేదు అంటారు మీరు. ఆ క్లారిఫికేషన్ అనేది చాలా అవసరం అమ్మ. ఆ క్లారిటీ అనేది మీకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా మీరు సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించండి. సో ఈ క్వశ్చన్ని నేను డిస్కస్ చేసే ముందు మీకు కొన్ని బేసిక్స్ నేర్పిస్తాను, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సాధారణంగా జంతువులు అనేటివి ఏవైతున్నాయో, ఓకేనమ్మా, సాధారణంగా జంతువులు అనేటివి ఏవైతున్నాయో, దట్ మీన్స్ యానిమల్స్ కదమ్మా. ఈ యానిమల్స్ అనేటివి ఏవైతున్నాయో వీటిని మనము 2 గ్రూప్స్గా మనం వర్గీకరించవచ్చండి. యానిమల్స్ని 2 గ్రూప్స్గా వర్గీకరించవచ్చు. ఒకటోది ఏంటంట, వెన్నుముక ఉన్నటువంటి జీవులు, అంటే బ్యాక్ బోన్ ఉన్నటువంటి జీవులు. బ్యాక్ బోన్ అంటే ఇగోండి వెనకాల ఉన్నటువంటి, ఓకేనా, బ్యాక్ బోన్ ఉన్నటువంటివి. రెండోది బ్యాక్ బోన్ లేనటువంటి జీవులు. బ్యాక్ బోన్ ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము సకశేరుకాలు అంటారు. బ్యాక్ బోన్ అంటే వర్టిబ్రల్ కాలం లేదా వెన్నుముక అంటాం. ఓకేనా? సకశేరుకాలు అంటే వెన్నుముక ఉన్నాయి కాబట్టి వీటిని మనము వర్టిబ్రేట్స్ అని పిలుస్తాం. ఓకేనమ్మా, వర్టిబ్రేట్స్. మరి వెన్నుముక లేని వాటిని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే ఇన్వర్టిబ్రేట్స్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమంటామండి? ఇన్వర్టిబ్రేట్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. దానినైతే అకశేరుకాలు అని చెప్పేసి మనం తెలుగులో పిలుస్తాం సార్. అకశేరుకాలు అంటాం. ఇప్పుడు మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎందులో ఉందనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ వెన్నుముక ఉన్నవి లేనివన్న, వెన్నుముక ఉన్న వాటిని మనము 5 రకాలుగా వర్గీకరించాం సార్. అది ఇంగ్లీష్లో చెప్పాలంటే షార్ట్ కట్ పరం అని చెప్పేసి మనం అంటాం. లేదా తెలుగులో అంటే గనక చేవు సపాకి అని చెప్పేసి మనం పిలుస్తాం. సో చే అంటే ఈడ మనము చేపలు అంటాము. ఊ అంటే ఉభయచరాలు అని చెప్పి మనం పిలుస్తాం సార్, ఉభయచరాలు. స అంటే సరీసృపాలు, ఓకేనా, సరీసృపాలు అంటారు. పా అంటే పక్షులు అని చెప్పేసి మనం పిలుస్తాం సార్. కి అంటే క్షీరదాలు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం, క్షీరదాలు. ఓకేనా? ఇక్కడ పి అంటే పైసెస్ లేదా ఫిషెస్. ఫిషెస్ని బయాలజీలో పైసెస్ అని కూడా అంటారు. ఏ అంటే యాంఫీబియన్స్. యాంఫీబియన్స్ అంటే ఉభయచరాలు, నేల మీద నీటిలో నివసించేవి. ఆర్ అంటే రెప్టైల్, సరీసృపాలు, అంటే ఎగ్జాంపుల్ పాములు తీసుకోవచ్చు. ఏ అంటే ఏవ్స్. ఏవ్స్ ఆర్ బర్డ్స్, పక్షులు. ఎం అంటే మ్యామల్స్, మిల్క్ గివింగ్ యానిమల్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకేనా? ఇట్లా మరి ఇది వెన్నుముక లేనటువంటి ఇన్వెర్టిబ్రేట్స్ని ఎన్ని రకాలుగా వర్గీకరించామంటే మనం మొదటిగా ప్రోటోజోవా, ఓకేనా, ప్రోటోజోవా ఇది యునిక్ అనమాట. తర్వాత పోరిఫెరా, తర్వాత సీలెంటరేటా, తర్వాత ప్లాటీ హెల్మెంతిస్, ఏదనన్నా ప్లాటీ హెల్మెంతిస్, తర్వాత నెమాటీ హెల్మెంతిస్, తర్వాత అనిలిడా, తర్వాత ఆర్ద్రోపొడా, తర్వాత మొలస్కా, తర్వాత ఎకైనోడర్. ఒక బిట్ సాల్వ్ చేసినప్పుడు ఎంత అవసరమా అంటే ఆ బిట్ వెనకాల ఉన్న డేటా అంతా తెలుసుకుంటే ఆన్సర్ ఎట్ ఎనీ కాస్ట్ మనం చేయగలుగుతాం. ఇది మనకి వెన్నుముక లేనటువంటి జీవులు ఇన్ని రకాలుగా మనం వర్గీకరించాం. వెన్నుముక లేనివి. మరి వెన్నుముక లేని వాటిని ఇన్ని రకాలుగా మనం వర్గీకరించడం జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలా? డాష్ ఈజ్ ద లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్. ఇవన్నీ యానిమల్సే, అవునా? ఇవన్నీ యానిమల్సే. యానిమల్స్ అన్నింటిలో రాసుకోండి, చెప్తే ఇవి ఇక్కడ దాకా రాసుకునే సైడ్ ఉంటా. ఓకేనమ్మా? సో ఈ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో అతిపెద్ద వర్గం ఏది అని అడగడం జరిగింది. సో దీనికి మనం ఎలాంటి ట్రిక్ ఇంకోటి ఏమి ఉండవు. డైరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవాలి. ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్ద్రోపొడా అని చెప్పేసి మనం అంటాం. ఆన్సర్ ఏంటంటే ఆర్ద్రోపొడా. ఆర్ద్రోపొడాలో ఆర్ద్రో అండ్ పాయింట్, ఇక్కడ పొడా అని చెప్పి 2 పదాలు ఉన్నాయి కదండి. ఇక్కడ నిమటోడా అనేది రాంగ్ ఆన్సర్, ఆర్ద్రోపొడా రైట్ ఆన్సర్, అనిలిడా రాంగ్, మొలస్కా రాంగ్. ఇక్కడ ఆర్ద్రోపొడా అని చెప్పి మనం పిలుస్తున్నాం కదా నాన్న, ఆర్ద్రోపొడా. ఆర్ద్రోపొడాలో ఆర్ద్రో అంటే ఏంటంటే నాన్న జాయింట్, పొడా అంటే ఏంటంటే లెగ్స్, కాళ్ళు అని అర్థం. జాయింటెడ్ లెగ్స్
అంటే కీళ్ళు గల కాళ్ళు అని అర్థం. కీళ్ళు జాయింట్ అంటే కీళ్ళు ఇలా కలిసి ఉంటాయి, ఇలా 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 జాయింట్స్ కదులుతుంటాయి, అర్థమైందా? సో ఇక్కడ కీళ్ళు గల కాళ్ళు అంటారు, కీళ్ళు గల కాళ్ళు అంటారు. అంటే జాయింట్స్ ఉండాలి. కీళ్ళు గల కాళ్ళు ఉంటే ఆ వర్గాన్ని కలిగినటువంటి జీవులు ఏమంటారంటే ఆర్ద్రోపొడ అంటారు. ఓకేనా, మాట్లాడదాం. ఆర్ద్రోపొడ అనే పిలుస్తున్నటువంటి ఈ పదం మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినటువంటి సైంటిస్ట్ ఎవరంటే, ఈ ఆర్ద్రోపొడ టర్మ్ వాజ్ గివెన్ బై వాన్ సి బోల్ట్. ఎవరండి? వాన్ సి బోల్ట్. మనకి ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ ఇచ్చినా ఒక బిట్కి ఇంత డేటా తెలియాలా, అదొక్కటే మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, వాన్ సి బోల్ట్. డయాగ్రామ్లో చూడండి, ఇగోండి ఇక్కడ ఒక జాయింట్ ఉంది, ఇక్కడ ఒక జాయింట్ ఉంది, ఇక్కడ ఒక జాయింట్ ఉంది, అవునా? జాయింటెడ్ లెగ్స్ అన్నాం. అందుకని మనం ఏమన్నామండి? జాయింటెడ్ లెగ్స్, కీళ్ళు కలిగినటువంటి కాళ్ళు అని చెప్పి మనం పిలిచాం. ఏమని పిలిచామమ్మా? కీళ్ళు కలిగినటువంటి కాళ్ళు. దాన్నే జాయింటెడ్ లెగ్స్ అని చెప్పి మనం పిలవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి తదుపరి సమాచారం, ఓకేనా, దీనికి సంబంధించినటువంటి తదుపరి సమాచారం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నీ పాయింట్స్ నీట్గా రాసుకున్నాను. పక్కన మీరు పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకేనా, తీసుకున్నారా? రైట్, ఓకే. మరి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయి ఉండాలి. ఇది ఒక ఇన్సెక్ట్, చీమ. ఏదండి? చీమ. సో మీరు కీటకాలన్నింటినీ కూడా ఆర్ద్రోపొడ వర్గంలోనే మనం పెట్టవచ్చు అనమాట. సో క్వశ్చన్ ఒకసారి నోట్ చేసుకుందామా? క్వశ్చన్ నోట్ చేసుకోండి. సో క్వశ్చన్ నోట్ చేసుకున్నారు కదా? క్వశ్చన్ నోట్ చేసుకున్నారు, రైట్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇంకా సమాచారం ఏమన్నా ఉందా? ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఈ ఆర్ద్రోపొడ గ్రూప్లోనికే వస్తూ ఉంటాయి. ఓకేనా, మరి ఈ ఆర్ద్రోపొడ వర్గానికి వచ్చేటప్పుడు బాడీ గురించి, వీటి యొక్క బాడీ గురించి మాట్లాడినప్పుడు ఈ బాడీ అనేది కూడా హెడ్, తల భాగం, థొరాక్స్ మధ్యలో భాగం, ఓకేనా, ఉదర భాగము, అండ్ తర్వాత ఎబ్డోమన్ పార్ట్. సో ఇలా 3 భాగాలుగా శరీరం విడిపోతాయి అనమాట. చీమని సపరేట్ చేస్తాను, ముక్కలుగా సపరేట్ చేయాలనుకున్నప్పుడు ఈ 3 పార్ట్స్ పడుకుని లాగేస్తే వచ్చేస్తాయి మొత్తం అన్నీ. అర్థమైందండి? సో మీరు జాగ్రత్తగా గమనించాలా. సో రైట్. తర్వాత ఉన్నటువంటి సమాచారం ఆర్ద్రోపొడకి ఇంక ఎడిషనల్గా మనం ఏదైతే మనం పెట్టినామో ఆ సమాచారం డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఆర్ద్రోపొడ గురించి మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా ఈ పాయింట్స్ దాటి వెళ్ళం. అర్థమైందా? మరి దీనికి సంబంధించి సమాచారం ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ సమాచారం అంటే ఎన్సీఆర్టీ సమాచారం. మన ఫార్ములా ఎప్పుడు కూడా ఎన్సీఆర్టీఏ మన మంత్ర, సక్సెస్ మంత్ర ఎప్పుడు కూడా ఎన్సీఆర్టీనే. అర్థమైందా? ఎన్సీఆర్టీ ఆఫ్ 11th స్టాండర్డ్ ఫ్రమ్ ద ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఓకేనా, 11th క్లాస్కి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ. ఓకే సార్, తెలుగు మీడియం వాళ్ళు ఎవ్వరూ వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను క్లారిటీగా పోసగుచ్చినట్టు తెలుగులో చెప్పుకుంటా వస్తాను. ఓకేనమ్మా? సో జాగ్రత్తగా వినండి. దీని గురించి ఆర్ద్రోపొడ గురించి మాట్లాడేద్దాం. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ఫైలం ఆఫ్ ద కింగ్డమ్ ఎనిమేలియా. జాగ్రత్తగా వినండి, ఎనిమేలియా అంటున్నాను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే జంతు రాజ్యంలో, ఓకేనా, ఎనిమేలియా అంటే జంతు రాజ్యం కదా, జంతు రాజ్యంలోనే ఇదేందంట లార్జెస్ట్ ఫైలం. ఏంటన్నా? జంతు రాజ్యంలో లార్జెస్ట్ ఫైలం. గుర్తుపెట్టుకోండి, ఎనిమేలియా అని పిలిచేది ఏదైతే ఉందో గుర్తుపెట్టుకున్నామా? ఈ ఎనిమేలియా అని పిలిచేది ఏదైతే ఉందో, ఎనిమేలియా అంట లార్జెస్ట్ ఫైలం అంట, అతిపెద్ద వర్గం. ఎందులోని? జంతువుల వర్గంలో. అదే ఎనిమేలి. జంతు వర్గంలోనే అతిపెద్ద రాజ్యం ఏదంటే మనం చెప్పాలి ఆర్ద్రోపొడ. అంటే వెన్నెముక ఉన్నవి లేనివన్నిటి కలిపేసి. ఓకేనా? తర్వాత ఏమంటాడు? ఇట్ ఇన్క్లూడ్స్ ద లార్జెస్ట్ క్లాస్. ఇందులోని కూడా అతిపెద్ద క్లాస్ అనమాట. ఇందులోని కూడా అతిపెద్ద క్లాస్ ఏంటంటే ఇన్సెక్టా. మళ్ళీ మీకు రావాలి, ఏంది సార్ ఇది క్లాస్ అంటారు, ఏంది క్లాస్ ఏంటి మళ్ళీ మధ్యలో అంటే, ఈ జీవులను రాజ్యాలుగా, కింగ్డమ్స్ గాను మనము స్పీసెస్, జీనస్, ఓకేనా, స్పీసెస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, కింగ్డమ్. ఓకేనా, కింగ్డమ్
అని చెప్పి 6 వర్గాలుగా ఒక జీవిని విడదీసేటట్టు మనం చెప్తాం. ఓకేనా? 6 వర్గాలుగా గుర్తుపెట్టుకోండి. 6 వర్గాలుగా ఒక జీవిని, ఒక యానిమల్ గురించి మాట్లాడేటప్పుడు అది ఏ వర్గానికి చెందినది, ఏ తరగతికి చెందింది, ఏ ఏ అదేవిధంగా ఏ రాజ్యానికి చెందింది, మొక్క రాజ్యమా జంతు రాజ్యమా, ఇలా రకరకాలు చెప్పుకుంటాం. అందులో భాగంగా క్లాస్ ఏదంటే ఇన్సెక్టా అనేది ఒక వర్గం, ఒక ఫ్యామిలీ అనమాట యానిమలియాలో. తర్వాత ఓవర్ 2/3 ఆఫ్ ఆల్ నేమ్డ్ స్పీసెస్ ఆన్ ఎర్త్ ఆర్ ఆర్థ్రోపోడా. సో చూడండి, ఓవరాల్గా 100% వినాలా ఇక్కడ, ఓవరాల్గా 100%లో, ఓకేనండి, 100%లోనే మనకి 2/3 మొత్తం టోటల్ 100% జంతు రాజ్యంలోనే 2/3% ఏంటంటే దాదాపుగా ఈ ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవులంట. అది ఎంత అంట పర్సంటేజ్? 80% అంట. ఏంటండి? 80%. ఇక్కడ టోటల్ 100% జంతు జాతుల్లో 80% లేదా 2/3 వాటా అనేది ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవులే. మరి వీటికి సంబంధించిన క్యారెక్టర్ చూడండి, దే ఆర్ బైలాటరల్లీ సిమ్మెట్రికల్. ఇది పదము చాలా ఇంపార్టెంట్. ద్విపార్శ్వ సౌష్ఠవం అంటారు ఈ పదాన్ని. ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే ఒక మనిషిని తీసుకో, ఒక మనిషిని, ఈ మనిషిని నిలువుగా చూడండి, డైలాగులు ఉంటాయి సినిమా డైలాగులు, నిలువుగా చీల్చేస్తా అంటారు కదా, ఒక నిలువుగా చీల్చేస్తా డైలాగ్ వేస్తుంటారు. సో ఈ నిలువుగా చేల్చడం, ఓకే, నిలువుగా చేల్చడం అంటారు కదా, అంటే ఏంది? ఈ జీవి 2 సమాన భాగాలుగా విడిపోవడం అనమాట. అంటే ఈ ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవుల యొక్క శరీరం 2 ఈక్వల్ హాఫ్గా విడిపోవడం. అందుకే ద్వి అంటే 2, పార్శ్వ అంటే భాగాలు, ఓకేనా. సౌష్ఠవం అంటే విడిపోగా కనిపించినటువంటి భాగం సౌష్ఠవం, అదే బైలాటరల్ సిమెట్రికల్. దీని నుంచి బిట్ అడగవచ్చు, ఈ క్రింది ఇవ్వబడిన జీవుల్లో ద్విపార్శ్వ సౌష్ఠవం లేదా బైలాటరల్ సిమెట్రికల్ ఆ నేచర్ చూపించగలిగే జీవులు ఏమని అడుగుతాడు. అప్పుడు ఆర్థ్రోపోడా. తర్వాత దీస్ ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్. ట్రిప్లోబ్లాస్టిక్ అంటే ఇది త్రిస్తరిత జీవులు. పిండం ఏర్పడే సమయంలో ఈ జీవి పిండం చుట్టూ 3 పొరలు కనబడతాయి. 3 పొరలు ఉంటే ఒక్కోటో దాన్ని ఎక్టోడెర్ము, మీసోడెర్ము, ఎండోడెర్మ్ అంటారు. 3 పొరలు. 3 పొరలు ఉంటే త్రిస్తరిత లేదా ట్రిప్లోబ్లాస్టిక్, 2 ఉంటే ద్విస్తరిత అంటారు. తర్వాత మెటామెరికల్లీ సెగ్మెంటెడ్ అండ్ సీలోమేట్ యానిమల్స్ అన్నాడు. చూడండి, మెటామెరికల్లీ సెగ్మెంటెడ్ అంటే ఏంటంటే ఈ జీవుల్ని ఖండితాలుగా విడిపోయినట్టు శరీరం కనబడుతూ ఉంటుంది. అంటే 3 భాగాలుగా చూపించాను కదా ముందు, చీమలోని 3 భాగాలుగా విడదీయచ్చు అన్నా కదా, అట్లా ఖండితాలుగా వివరించవచ్చు. అండ్ సీలోమేట్ అంటే ఏంటంటే వీటి యొక్క దేహం లోపల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొద్దింక తీసుకో, బొద్దింక అనేది మనకి శరీరం అనేది కిందకి ఇట్ట కనబడతా ఉంటుంది, పైన కూడా ఇట్ట కనబడతా ఉంటుంది. ఈ మధ్యలో అవయవాలన్నీ కూడా రక్తంలో తేలుతూ ఉంటాయి, ఓకే, రక్తంలో తేలుతూ ఉంటాయి అనమాట. దాన్ని ఏమంటాం అంటే సీలోమ్ అని అంటాం. ఎలాంటి శీలం ఇది? సైజోసీలోమ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం, ఓకేనండి. తర్వాత ద బాడీ ఆర్ ఆర్థ్రోపోడ్స్ ఈజ్ కవర్డ్ బై ది కైటినస్ ఎగ్జోస్కెల్టన్ యాజ్ ఎ ప్రొటెక్షన్. సో ఈ ఏదైతే ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవుల యొక్క శరీరం ఏదైతే ఉందో ఇది కైటిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక పదార్థం చేత, అది కొవ్వొత్తు మైనంలా ఉంటుంది. పైన బొద్దింకను పట్టుకొని జారిపోతుంటుంది చూడండి, పైన పూతలా ఉంటుంది అనమాట, పై పూతలాగా. ఒక యాపిల్ పండుగ మీద పూత ఉంటుంది కదా, అలాగా పైన పూతలా ఉంటుంది, కైటిన్ అనమాట. అది ఎగ్జోస్కెల్టన్ బాహ్య అస్థి పంజరంగా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని కాపాడడానికి తేలు కానీ, జెర్రీ కానీ, రోకల బండ కానీ, ఏమా దట్ క్రాబ్స్, క్రస్టేషియా కుటుంబానికి చెందిన, ఓకేనా. సో క్రాబ్స్ అంటే పీతలు, ఓకేనా. సో క్రాబ్స్ అంటే రొయ్యలు, ఓకేనమ్మా, రైట్. ఓకే, ప్రాన్స్ అంటే రొయ్యలు, క్రాబ్స్ అంటే పీతలు, సారీ, ఓకేనా. సో ఈ జీవుల్లో కూడా పైన పెంకులా కనబడతా ఉంటుంది. తర్వాత అండ్ టు ప్రివెంట్ లాస్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్ ఈస్ పీరియాడికల్లీ షట్ ఆఫ్ బై ఎ ప్రాసెస్ మౌల్టింగ్. ఇంకోటి ఏంటంట, ఈ ఎగ్జోస్కెల్టన్ కైటిన్తో తయారైన పొర ఏదైతే ఉందో బాహ్య అస్థిపంజరంగా పనిచేస్తుంది. అదేవిధంగా శరీరంలోంచి నీరు లాస్ అవ్వకుండా ఉండడానికి ఈ పైన ఉన్నటువంటి ఈ కైటిన్తో తయారైన పొర ఉపయోగపడుతుంది. మరి ఎప్పటికప్పుడు ఆ పొర ఊడిపోతూ ఉంటుంది, కొత్త పొర వస్తూ ఉంటుంది. అందుకే ఏమంటాడు, పీరియాడికల్లీ, చూడండి, ఇట్ ఈస్ పీరియాడికల్లీ షట్ ఆఫ్ బై ఎ ప్రాసెస్ కాల్డ్ మౌల్టింగ్ ఆర్ ఎగ్డైసిస్.
సో చూడండి, ఈ జీవుల పైన ఈ పొర అనేది ఊడిపోతుంటుంది, వస్తుంటుంది. పాము పొరలు ఎలా వస్తుంటా పోతుంటాయో ఇట్లా కూడా వస్తుంటాయి, పోతూ ఉంటాయి. సో అలా చర్మం పైన ఉన్నటువంటి ప్లేయర్ పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే, అలా పోవడాన్ని మనము ఎగ్డైసిస్ లేదా మౌల్టింగ్ అంటారు. మౌల్టింగ్ అంటే ఏంటంటే, పైన ఉన్నటువంటి పొర పోవడాన్ని కవచ విమోచనం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పైన ఉన్నటువంటి పొరని కవచ విమోచనం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తాం సార్? కవచ విమోచనం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఇది దేనికి జరిగిద్దండి? టు అలో గ్రోత్ ఆఫ్ ద బాడీ, శరీరం పెరుగుదలకు ఉపయోగపడతా ఉంటాం. ది బాడీ సెగ్మెంటెడ్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ హెడ్, థొరాక్స్, అబ్డోమెన్. అదే మీకు చెప్పాను, తల భాగము, ఉదర భాగము, అబ్డోమెన్. ఓకేనా? అబ్డోమెన్ కింద భాగం అంతా కూడా అభివృద్ధికి చెందుతూ ఉంటుంది. ఇలా 3 భాగాలు విడిపోతుంది. తర్వాత దే హ్యావ్ జాయింటెడ్ అపెండేజెస్, ఆర్థ్రోస్, జాయింట్, పోడియం. సో ఇదే కదా, ఇవేంటంటే జాయింటెడ్ అపెండేజెస్ అంటే ఒకదానితో కనెక్ట్ అయ్యి లింక్డ్గా ఉంటాయి అన్నమాట కాళ్ళు అనేవి. అందుకే జాయింటెడ్ అపెండేజెస్ అంటారు. ఓకేనా? కీళ్ళు కలిగినట్టు కాళ్ళు. తర్వాత చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది ఇంపార్టెంట్. మజిల్స్ ఆర్ స్ట్రయేటెడ్ అండ్ ఇన్ ర్యాపిడ్ లోకోమోషన్. ఇది ఇంపార్టెంట్ అండి. ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవులలో కండరాలు, మజిల్స్ ఉంటాయి కదా, లోపల మజిల్స్ని మైక్రోస్కోప్ పెట్టి చూస్తే చిన్న చిన్న చుక్కలు కనబడతాయి. ఆ చుక్కలు ఉండే మజిల్స్ని స్ట్రయేటెడ్ మజిల్స్ అంటారు. ఏమంటారండి? స్ట్రయేటెడ్ మజిల్స్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. స్ట్రయేటెడ్ మజిల్స్ అంటారు. దాన్నే తెలుగులో చారాయుత కండరాలు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? చారాయుత కండరాలు అని చెప్పి పిలుస్తాం. స్ట్రయేటెడ్ మజిల్స్ ఉంటాయి. ఓకేనా? సో తర్వాత నోటీస్, స్ట్రయేటెడ్ మజిల్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఎవల్యూషన్. ఇది ఇంపార్టెంట్ బిట్. పరిణామ క్రమంలో భాగంగా. మరి పరిణామ క్రమం అంటే ఏంటి? యాప్లో 10వ తరగతిలోని లాస్ట్ పాఠం చూడండి, అనువంశికత అనే పాఠంలో చాలా నీట్గా చెప్పాం. ఎవల్యూషన్ అంటే వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుకూలంగా జీవుల యొక్క శరీరం గ్రాడ్యువల్గా వచ్చే మార్పులు ఎవల్యూషన్ అంటారు. సో ఈ పరిణామ క్రమంలో ఎవల్యూషన్లో మొట్టమొదటిసారిగా మనకి స్ట్రైటెడ్ మజిల్స్ కనబడ్డాయి. అందులో ఆర్ద్రపోడాలి. అది ఇంపార్టెంట్ బిట్. తర్వాత బాడీ క్యావిటీ ఈజ్ హీమోసీల్. హీమోసీల్ అంటే రక్తం అంతా కూడా శరీరంలోనే ఖాళీ స్పేస్ నిండి ఉంటుంది మొత్తం అంతా కూడా. దాన్ని ఓకేనా, ఇట్ ఈస్ ఎ క్యావిటీ ఫిల్డ్ విత్ హీమోలింఫ్. సో ఆ శరీరం అంతా కూడా హీమోలింఫ్ అని పిలుస్తున్న ఒక ద్రవ పదార్థం. అంటే రక్తంతోనే మిగతా లింఫ్, శ్వాసరసం అని పిలుస్తారు. వేరు ఫ్లూయిడ్స్ అని కలిపి ఉంటాయి. అలా ఫ్లూయిడ్ని ఏమంటారంటే హీమోలింఫ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటారు. చూసారు కదా, ఇక్కడ ఒక బిట్ని మనం సాల్వ్ చేసేటప్పుడు, ఓకేనండి, ఒక బిట్ని మనం సాల్వ్ చేసేటప్పుడు ఏమాత్రం ఎక్స్టెన్షన్ అనేది తెలియాలి. దాదాపుగా ఒక బిట్ని మనము ఈ బిట్ని దాదాపుగా ఒక 20 minutes దాకా మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక బిట్ని మనం చదువుకునేటప్పుడు ఈ స్థాయిలో మనం చదువుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అర్థమైందండి? కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా క్లాసెస్ కావాలి అనుకున్న వారు ఖచ్చితంగా యాప్ తీసుకున్న తర్వాత ఒకసారి ఫ్రీ వీడియోస్ కొన్ని ఉన్నాయి, ఆ వీడియోస్ చూడండి, చూసి మీరు అర్థం చేసుకోండి ఎట్లా చెప్తున్నాం ఏందని చెప్పి. ఎవరో అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు, కాల్ చేసి ప్యూర్ ఇంగ్లీష్లో ఐ వాంట్ ప్యూర్ ఇంగ్లీష్ సార్ అంటారన్నమాట. అంటే అంత క్లీన్ అండ్ క్లియర్ ఇంగ్లీష్ కావాలనుకునేటప్పుడు మేము అంత క్రిస్టల్ క్లియర్గా అందించగలం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలుగు రాష్ట్రాల్లో ఉండే అందరూ కూడా అదేవిధంగా మనకి ఇప్పుడిప్పుడే అదర్ స్టేట్స్ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే బైలింగ్వెల్లో చాలా బాగున్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకుంటా మీరు ఆలోచించి తీసుకోండి. అండ్ అదేవిధంగా ఏమి తెలుసుకోకుండా డైరెక్ట్ యాప్లోకి వచ్చి పర్చేజ్ చేసి నా ప్యూర్ ఇంగ్లీష్ లేదని చెప్పి డోంట్ వర్రీ. అర్థమైందా? సో అట్లా ఎప్పుడు కూడా హర్రీ అవ్వద్దు అని చెప్తా ఉన్నా. ఓకేనండి? రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ అ నైస్ డే. హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ గ్రేడ్ 3 ఎగ్జామ్ అక్టోబర్ డిసెంబర్ లోపల ఉంది కాబట్టి టైం అయితే ఉంది. హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అర్థమైందండి? Thanks for watching this video. Thank you very much.